నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ. భగవంతుడు సంతోషించేలా బ్రతకడమే భక్తి. శారద జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు. నమ్మండి, ఆశీర్వదించండి, గెలిపించండి. విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ జనసేన నేతలు. వారసత్వ సంపదను కాపాడుకోవటం అందరి బాధ్యత. విజ్ఞాన యాత్ర ప్రారంభోత్సవంలో వక్తల పిలుపు. బాధ్యత మరిచిన వ్యక్తులు పాలకులైతే ప్రజలకు కష్టాలే మిగులుతాయని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి 5.10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించారన్నారు. నేను పాలకుడిని కాదు, సేవకుడిని మాత్రమేనని, నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ధవళేశ్వరం మెయిన్ రోడ్డు ప్రాంతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు కూపంలో దుర్గంధ భరితంగా ఉండేదని పేర్కొన్నారు. ఆ డ్రైనేజీలను క్లీన్ చేయించి మెరుగైన శానిటేషన్ చేయించడం జరిగిందన్నారు. 5.10 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీటి వంటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు నక్కా రాజబాబు, తలారి వరప్రసాద్, సాధనాల శివ, షట్టర్ భాషా, ఎన్వి శేఖర్, పెన్నాడ జయప్రసాద్, పుట్ట పరీష్నాథ్, వి భానుప్రసాద్, ఒంటెద్దు కృష్ణ, ఎం జాన్, గోలి దేవకుమార్, రేగుల రాజు, కొత్తపల్లి శివ, పట్టపగలు వెంకటలక్ష్మి, దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు. మీరు గమనించండి, మెయిన్ రోడ్డు ఎలా ఉండేది? పూర్తిగా మురుగుతూ ఉండేది. అంటే తెలుగుదేశం వాళ్ళు తెలివైన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అంటే నిర్లక్ష్యం చేసేస్తే ప్రభుత్వం మీద నెట్టేయించారు. బాధ్యత మరిచినటువంటి వ్యక్తులుగా పాలకులు ఉంటే ప్రజలకు కష్టాలే ఉంటాయి. బాధ్యత మరిచిన వ్యక్తులు పాలకులైతే ప్రజలకు కష్టాలే మిగులుతాయి. కానీ నేను వచ్చిన నెల 10 రోజుల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి అనేటువంటిది తెలుసుకుని దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడం కోసం, అలాగే రోడ్స్ వేయటం కోసం, త్రాగునీటి ఇవ్వటం కోసం 40 లక్షల రూపాయలతోటి ఇక్కడ సంపు బాగు చేయడానికి కావాల్సింది. గోదావరి పక్కన ఉంటారు వీళ్ళు, కానీ గోదావరి నీళ్ళు తాగలేదు. ఇది నిర్లక్ష్యం కదా. అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో అది అధికార. భగవంతుడు సంతోషించే విధంగా బ్రతకడమే భక్తి అని కళారత్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సుబ్రహ్మణ్య మైదానంలోని గరికపాటి రాజారావు స్మారక కళావేదికపై భక్తి పూజ అనే అంశంపై ఆదివారం రాత్రి చాగంటి ప్రవచన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రవచనం ఆలకించారు. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కొత్త బాలమురళీకృష్ణ, విజయ రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాగంటి ప్రవచిస్తూ భగవంతుడి వైపు మనసు ఒరిగి ఉండాలని, అంతటా ఆయనను చూడగలగాలని చాగంటి చెప్పారు. ఏ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడో అదే చేయాలన్నారు. మన పనులు చేసుకుంటూనే మన ఆలోచన ఎప్పుడూ భగవంతుడి వైపు నడుస్తూ ఉండాలని, అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. భక్తితో పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడని, ఆయన యందు దృష్టి కేంద్రీకరించి పనిచేయాలనే తప్ప యాంత్రికంగా మనసు లగ్నం చేయకుండా పనిచేస్తే ఏదీ సాధ్యం కాదన్న విషయాన్ని భక్తులు గ్రహించాలన్నారు. చాగంటి ప్రసంగం ఆలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావును వారు దుస్సాలువ, పుష్పమాలలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ప్రముఖ పాత్రికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్, తోట సుబ్బారావు, పాలిక శ్రీను, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏది చేస్తున్నా నేను చేస్తున్న ఈ పని చేత భగవంతుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడని నీకు అనిపిస్తే చెయ్యి. భగవంతుడు సంతోషించడు ఈ పనికి అని అనుకుంటే అది నీకు ఎంత సంతోషాన్ని ఇవ్వగలిగిన పనైనా వదిలిపెట్టగలిగితే దానికి శ్రద్ధ అని పేరు.
ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే భగవంతుడు సంతోషించడని తెలిసి కూడా చేసి దాని వలన ఏదో ప్రయోజనాన్ని ఆశించి మరనాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు నిలబడితే ఆయనకి తెలియదా ఏం చేసి వచ్చామో? అది కాదు భక్తి. భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం. భర్త గారి సంతోషం కోసం అత్తవైపు వారిని అందరినీ ఆదరించినటువంటి ఇల్లాలిలా సాధ్వీ నైజ విభం లతా క్షితిరుహం. తీగ చెట్టుకు అల్లుకుంటుంది. ఎంత గట్టిగా అల్లుకుపోతుంది అంటే మీరు అసలు ఆ తీగని ఇంకా చెట్టు నుంచి లాగి యువతలకి తీయలేరు, అంతలా అల్లుకుంటుంది. గోవా నుంచి గోకర్ణం వైపుకి ప్రయాణం చేస్తుంటే అటువంటి చెట్లు అల్లుకుపోయిన తీగలు విశేషంగా కనపడతాయి. ఇక ఆ తీగని ఊడబెరకడం సాధ్యం కాదు, అంత గట్టిగా పెరిగిపోయి అవి చెట్టుని చుట్టేస్తాయి. అట్లా ఎప్పుడు ఆలోచన భగవంతుని వైపుకి నడుస్తూ ఉండాలి. అంటే ఏమంటే మా పనులు నేను చేసుకోక్కర్లేదా అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండగా భగవంతుడు మనసులో కదులుతూ ఉండాలి. అది ఎట్లా కదులుతాడు అంటే ప్రహ్లాదుడికి కదల్లా పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా విద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై భరచన్ సురారిసుకుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చేవాడు. ఈశ్వర నేను లోకంలో అన్నీ చూస్తాను, వస్తువు తగ్గిపోయిందంటాను, ఇక్కడ ఈ గదిలో పెచ్చు ఊడిపోయిందంటాను, సున్నం పోయిందంటాను, కానీ లోపల నీళ్లు అయిపోయాయి. నీళ్లు లేకపోతే ప్రాణాలు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత శరీరాత్మిక భవ ఇత్యుచ్యతే ముక్తి భవస్య పరమాత్మనః అంటారు. ఆపో వా ఇదగం సర్వం అమృతం వా ఆపహ. నీళ్లు లేకపోతే ప్రాణాలు నిలబడవు. అటువంటి నీళ్లు లోపల అయిపోతుంటే ఒరే నీళ్లు అయిపోతున్నాయి లోపల నీళ్లు పొయ్యని చెప్పి దాహం రూపంలో చెప్తున్నవాడు భగవంతుడు. దాహం వేస్తుంటే ప్రాణాలు నిలబెట్టుకోవాలి అంటే నీరు కిందకి వెళ్ళే లక్షణం ఉంది కాబట్టి గబగబా తాగేటప్పటికి కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. అదే భగవంతుడు అగ్ని కిందకెడుతుంది నీరు పైకెక్కుతుంది అని మార్పు చేసేస్తున్నాను. ఇవాటి నుంచి మీరు ఎన్ని మార్పులు చేసుకోవట్లేదు. మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో టీడీపీ తాడేపల్లిగూడెం పరిశీలకులు టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ పర్యవేక్షణలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. తెలుగుదేశం జనసేన కూటమితోనే విశ్వ బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు. విశ్వ బ్రాహ్మణులకు గౌరవం తీసుకువచ్చింది ఎన్టీ రామారావు అన్నారు. అందమైన శిల్పాలు చెక్కడం, మగువలు మెచ్చే బంగారు ఆభరణాలు తయారు చేయటం, చిత్రీ పట్టడం ద్వారా చక్కనైన కళాకృతులు తయారు చేయటం వంటి పంచవృత్తుల వారి పరిస్థితి జగన్ నియంత పాలన కారణంగా అగమ్య గోచరంగా ఉందని విచారణ వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి మారాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా పంచవృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి గట్టున విశ్వ బ్రాహ్మణ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. టీడీపీ నాయకులు కుడుపూడి సత్యబాబు, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, ఇన్నమూరి దీపు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొట్టమొదటి సైంటిస్ట్ అనేది ఎవరన్నది కూడా ఆలోచిస్తే విశ్వకర్మ. అంటే ప్రపంచాన్ని రూపుదిద్దింది ఆయనే. ఆయనంటూ లేకపోతే ఈ ప్రపంచానికి ఒక రూపం లేదన్న విషయం మనందరం కూడా గమనించాలి. మీరందరూ కూడా గర్వపడాలి. సామాజికంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. బీసీ కులస్తులందరికీ కూడా దగా చేయబడ్డారు, బీసీలు దగా పడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, బీసీలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు, మనల్ని సామాజికంగా చాలా అభివృద్ధి చేస్తాడని చెప్పి మనం చాలా ఆశించాం. ఇక్కడ మీరు నమ్మలేదు. ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ చాలా చోట్ల నమ్మారు. ఒక్క అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడని చూశారు. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల వారు చేశాడు.
ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. ఒక బీసీలో లేదు. ఈరోజు విశ్వభారత కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ నుంచి ఏ విధమైన ప్రోత్సాహాలు లేవు. మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది, మేము గెలిచాక ఇవన్నీ కూడా మేము నెరవేరుస్తామని. కాకపోతే దురదృష్టవశాత్తు మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ రాకపోవడం వల్ల మనం ఇవన్నీ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఇప్పుడు మనం ఏ సర్వే చూసుకున్నా, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎవరిని కదిపినా ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 150 స్థానాలు పైగా విజయం సాధిస్తారని. 5 ఏళ్ళుగా ఏమీ జరగలేనటువంటి పరిస్థితి. రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అని పక్కా ఏ ఊరు వెళ్ళినా మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవాలి, సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. కాకపోతే ఇవన్నిటికీ స్వస్తి పలుకోండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళి మనల్ని ఆంధ్ర రాష్ట్రం భారతదేశ చిత్రపటంలోనే ప్రథమ స్థానానికి తీసుకెళ్తారన్నలో మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. రాజమహేంద్రవరం చారిత్రక వారసత్వ సంపదను భావి తరాలకు అందించడంతో పాటు వాటిని కాపాడుకోవటానికి అందరూ ముందుకు వస్తేనే పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి సుధాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వారసత్వ సంపదపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న నేదునూరి గంగాధరం వాగ్నేయ గ్రంథాలయం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, గౌతమి గ్రంథాలయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా చూపించేందుకు రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఏర్పాట్లు చేశారు. కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, నన్నయ్య రిజిస్ట్రార్ జి సుధాకర్, సభ్యులు మద్దూరి శివ సుబ్బారావు, దేశిరెడ్డి బలరామనాయుడు, కెకే సంజీవరావు, కుడిపూడి పార్థసారథి, తోట సుబ్బారావు, మాదిరాజు శ్రీనివాస్, బి పవన్ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నగరంలో చాలా వారసత్వ సంపద ఉందని, కాటన్ మ్యూజియం, కందుకూరి నివాసం, పురమందిరం, హెవ్లాక్ వంతెన, చిత్రాంగి ప్యాలెస్ వెనుక గుహ వంటివి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా వీటిని సందర్శించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని డిఈఓ హామీ ఇచ్చారు. నన్నయ్య వీసీతో మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు రికార్డ్ మ్యాండేట్గా తయారు చేయాలనే నిబంధన పెట్టడానికి ప్రయత్నిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. కేకే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి డిఈఓ, రిజిస్ట్రార్లు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. వారసత్వ సంపదపై త్వరలో పుస్తకం కూడా రూపొందిస్తున్నామని వివరించారు. నెల్లి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు రెడ్డి పాల్గొన్నారు. మన రాజమండ్రిలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది. ఇప్పుడే ఈరోజు ఈ వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర అని చెప్పి ప్రారంభించాం. దీని ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా రాజమండ్రి నగరం చుట్టుపక్కల చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చూపించాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఈ వారసత్వ సంపద చూసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మళ్ళీ స్కూల్ దగ్గర దింపడానికి బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వారసత్వ సంపదకి టీచర్లు అందరూ కూడా సహకరించి మన విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకు చూపించడానికి మరి డిఈఓ గారు కూడా సహకరించడం జరిగింది. పూర్వం అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎక్స్కర్షన్ పెట్టేవారు. అప్పుడు ఆ ఎక్స్కర్షన్లో ఏంటంటే ఒక్కొక్క స్టాండర్డ్ కుర్రోళ్ళకి ఒక్కొక్కటి లాకులు కాడ నుంచి మొదలెట్టి అసలు నావిగేషన్ సిస్టమ్ ఏంటి, ఏ రకంగా వెళ్తుంది, పడవలు ఎలా వెళ్తాయి, పడవలు ఎలా బయటకు వస్తాయి అనేది లాకుల దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఆ తర్వాత ఆనకట్టు ఎలా కట్టారు, అది ఫ్లడ్స్ వస్తే ఎలా ఉంటాయి, దాన్ని మళ్ళీ ఆ షట్టర్స్ ఎలా నిలబడతారనేది కూడా చూపించేవారు. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ, అలాగే పేపర్ మిల్లు కూడా మరి దీన్ని చూపించి దీన్ని అసలు ఏ రకంగా పేపర్ తయారవుద్ది, ఏ రకంగా షుగర్ చెరుకు నుంచి మొదలుకొని షుగర్ వరకు ఎలా తయారవుతుంది అనేది పిల్లలందరికీ కూడా చూపించడం జరిగేది. మరి ఈనాడు ఎడ్యుకేషన్లో అటువంటి ఏవి లేకపోయినప్పటికీ ఇవాళ ఈ కమిటీ ద్వారా మరి కొత్త ఒరవడి సృష్టించినందుకు మరి టీచర్లు అలాగే డిఈఓ అందరూ కూడా సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరికీ కూడా ఏదో ఒక నెలలో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఈ వారసత్వ సంపద ఇవన్నీ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంబాల చెరువు పార్కును సందర్శించారు. ఆయన వెంట గుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ కంబాల చెరువు అభివృద్ధికి గతంలోనే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించామని, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కమిషనర్ జీవి ఆంజనేయులు సహకారంతో తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు 12 కోట్లు పెట్టి కంబాల చెరువు పార్కు అభివృద్ధి, 2 నుంచి 3 కోట్ల ఫౌంటైన్, 6 కోట్లతో సెంట్రల్ జైల్ రోడ్డు అంటూ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, రోడ్లను విస్తరించకుండా, జంక్షన్లను ఇరుకు చేసి కాలువలు పూడ్చేయటం వల్ల మురికి నీరంతా రోడ్లపైనే పారుతోందన్నారు. హంగులు, ఆర్భాటాలు, కమిషన్లు ముడుతున్నాయి కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పేరుతో కూల్చడం, కట్టడం చేస్తున్నారని విమర్శించారు. మెయిన్ రోడ్డు మధ్యలో లైట్లు వేయవద్దంటే వినలేదని, వేసి ఇప్పుడు మళ్లీ తీసేస్తున్నారని, ఇదేనా చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు, నగరానికి 24 గంటలు గోదావరి నీళ్లు ఇచ్చేస్తామంటూ వాగ్దానాలు కురిపిస్తున్నారని, ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. ఉన్న రోడ్లకి దిక్కులేదు, మళ్లీ ఔటర్ రింగ్ రోడ్డు అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ ఖర్చు పెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రూరల్లో మంత్రి తెగ శిలాఫలకాలు వేసేస్తున్నారని విమర్శించారు. ఈ కంబాల పార్కు అభివృద్ధి కోసం అనేక సార్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబడ్డాయి. ఆనాడు వెన్నకృష్ణ గారి సారథ్యంలో కంబాల క్లియరెన్స్ మొదలెట్టారు, క్లీన్ చేద్దామని. ఆ రోజున ఆంజనేయులు గారి సారథ్యంలో, పార్క్ గారు దాన్ని తీర్చిదిద్దిన కమిషనర్ గారి సారథ్యంలో. ఆ తర్వాత 2-3 సార్లుగా డబ్బులు వెచ్చించారు, ఒక్కొక్కసారి డెవలప్మెంట్. మరి ఇవాళ 12 కోట్ల రూపాయలు, అంతకుముందు 2 కోట్లు, తర్వాత 3 కోట్లు, ఆ తర్వాత ఫౌంటైన్ పేరుతో 1.5 కోట్లు ఇలా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ మరలా 12 కోట్లు అయిందన్నారు పార్క్. అలాగే 3 కోట్ల రూపాయలు ఫ్రీడమ్ పార్క్ అన్నారు. ఏదైతే సెంట్రల్ జైల్ రోడ్డుకి 6 కోట్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే. 19 కోట్లు మొత్తం మీద ఇస్తే మనం పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బు తెచ్చి ఇలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రోడ్లు విశాలం చేసాం, ఇవాళ రోడ్లు నేరో చేస్తున్నారు. ఏదైనా ఒక రోడ్డు అయినా విశాలం చేశారా? ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, లేకపోతే కందకం రోడ్డు కానీ, లేకపోతే గుండువారి వీధి కానీ ఏమైనా ఎడల్పు చేశారా? ఇవాళ జంక్షన్లన్నీ ఇరుగు చేస్తూ ఉన్నారు, కాలువలన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఫలితంగా రోడ్ల మీద మురుగు పారే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలు చేయకుండా అంగులకి ఆర్భాటాలు ఖర్చు పెడతా ఉన్నారు. దీంట్లో భారీ ఎత్తున కమిషన్ ఉంటుంది కనుక రోడ్డు పక్కన రాళ్ళు వేస్తే భారీ ఎత్తున కమిషన్ వస్తుంది. ఇవి సంవత్సరానికే ఊడిపోతూ ఉన్నాయి. ఇవాళ పనికి పని మెయిన్ రోడ్డు మీద లైట్లు వేసారు, తప్పని చెప్పాం. సరఫరాలో మెరుగుదల సాధించడం లేదు. అసలు మౌలిక అనేక వార్డుల్లో పనులు జరగడం లేదు. కేవలం గొప్పల కోసం తిప్పలబడే పరిస్థితి వస్తుంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలైన సౌకర్యాలు చేయండి, మంచినీటి సరఫరాను సక్రమంగా పెంచండి. ఇవాళ వాగ్దానాలు చేస్తున్నారు, 24 గంటలు 4 గంటలకు దిక్కు లేదు, రోజుకి 24 గంటలు నీరు ఇస్తాం అని చెప్పడం. నందరాడ, నరేంద్రపురం గ్రామాల్లో ఎల్సిసి నెంబర్ 2376 RJY 1975లోని సర్వే నెంబర్ 435/C 435/7లో ఉన్న సాగు భూమిని సీలింగ్ భూమి సాగుదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 3 సర్వే నెంబర్లలో ఉన్న 8 ఎకరాల 24 సెంట్ల భూమిని 50 కుటుంబాలకు చెందిన వారు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారని, వారు పేద కుటుంబాలకు చెందిన వారని, అందుకే అక్కడ పట్టాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ అడంగల్లో సాగుదారుల పేర్లు నమోదు చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు, జిల్లా అధ్యక్షుడు జె సత్యబాబు, ఇఫ్టు రాష్ట్ర నాయకులు కె జోజీ సాగుదారులకు మద్దతుగా నిలిచారు. ఈ సీలింగ్ భూమికి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఆన్లైన్లో అమ్మిన పేర్లు తొలగించి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోరాడి 13 పోలీస్ కేసులను భరించి సెంట్రల్ జైలుకు వెళ్లి సుమారు 8 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరిగి 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 50 కుటుంబాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2010 నుంచి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ సీలింగ్ భూమికి ఏ విధంగా అక్రమ రిజిస్ట్రేషన్కు అనుమతించారని ప్రశ్నించారు. రాజానగరం మండలం నందరాడ నరేంద్రపురం గ్రామంలో నర్ల జగ్గాయమ్మకు సంబంధించినటువంటి సీలింగ్ భూమి గత 20 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటూ అనిపిస్తూ ఉన్నారు. ఆ భూముల్ని
వెబ్లాండ్ నందు సాగుదారుల పేర్లు నమోదు చేయమని చెప్పి గత 15 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. అయినప్పుడు కూడా కోర్టు పెండింగ్ అనేటువంటి దాంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు లంచాలకు లోబడి బినామీ పేర్లతో ఆ యొక్క భూముల్ని జిరాయితీ భూములుగా రికార్డులు వెబ్లాండ్ నందు మార్పు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ ఉన్నారు, లంచాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ లంచాలకు పాల్పడినటువంటి రెవెన్యూ అధికారులు రాజానగరం మండల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎల్సీసీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి పేదలకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికి కూడా పేదలకి రికార్డులో నమోదు చేయకుండా అక్రమంగా లంచాలు ఇచ్చినటువంటి వారికి మండల స్థాయి రెవెన్యూ అధికారులు లంచాలకి రుచిమరిగి శుభ్రంగా భూముల్ని జగనమ్ముకుని తింటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా రాజానగరం మండలం నందరాడ నందిపురం గ్రామంలో మెర్లా జగ్గయ్యమ్మ సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ భూమి ఉంది. ఈ ల్యాండ్ సీలింగ్ భూమిని అక్కడ పేదలు పోరాడి 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేయమని అడుగుతున్నారు, పట్టాదారు పస్తులు ఏమని అడుగుతున్నారు, పట్టాలు ఏమని అడుగుతున్నారు. కానీ ఇవ్వకపోగా ఈరోజు ఆ భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకుంటూ ఉన్నారు భూస్వాములు. భూమి మా సోదరులు ఉంటుండగా రికార్డులు మాత్రం మారిపోతున్నాయి, అబ్లైన్లో పేర్లు మారిపోతున్నాయి. దానికి సంబంధించి అధికారులు లంచాలు తీసుకున్న పేర్లు మారుస్తున్నారు. మేము ఈ సబ్ కలెక్టర్ గారిని కోరేటువంటిది ఏమిటంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే సాగుదారులు ఉన్నారో సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ సహకరించేటువంటి స్థానిక ఎంఆర్ఓలను అధికారులని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఒక ఉన్నత వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి దళిత యువకుడిని 5 ఏళ్లు జైలు పాలు చేశారని కోడికత్తి శ్రీను తరపున న్యాయవాది అబూ సలీం అన్నారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నివాసంలో సలీంకు శ్రీనుకి చిరు సత్కారం జరిగింది. శ్రీనుకు బెయిల్ వచ్చేందుకు 9 దఫాలు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసంలో కోడికత్తి శ్రీనుతో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఈ కేసును హైకోర్టు డివిజన్ బెంచ్లో ట్రయల్ చేస్తానని, చట్ట ప్రకారం సీఎం వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి చట్టానికి అతీతులు కాదని, న్యాయస్థానానికి రానని అంటే అతనిపై కేసు వేస్తానని సలీం చెప్పారు. జగన్ సీఎం చేయాలనే ఆలోచనతో శ్రీను ఈ సంఘటనకు పాల్పడ్డాడు తప్ప నేర ప్రవృత్తితో చేసింది కాదని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కోడికత్తి కేసు, బాబాయి హత్య కేసులో తెదేపా హస్తం ఉందని, ప్రజలను నమ్మించి ఆ సానుభూతితో జగన్ గత ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. జీవి శ్రీరాజ్, శ్రీను సోదరుడు సుబ్బరాజు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది, కేసు డిస్మిస్ అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని పిటిషన్ ఇస్తారు కదా 284 CRPC మీద, దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తాం. ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్మోహన్ మీద కేసు వేస్తాం. జగన్మోహన్ రెడ్డి నాట్ అబోదల, ఆయన చాలా హింసించారు. ఒక అమాయకుడు, ఒక దళిత ఫ్యామిలీ, పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఉపాధి హామీ అలా పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది చేశాడు. ఆయన దయాధర్మం మీరు అర్థం చేసుకోండి. 475 crores పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు. కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరాహార దీక్ష చేశారు అదే దినం. అదే ఆయన ఎంత హార్ట్లెస్గా బిహేవియర్ చేశారు మీరు అర్థం చేసుకోండి. ప్రాణం లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు, కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు. అది చాలా బాధాకరంగా ఉంది. చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద. ఇతను అల్లరి చిల్లరిగా చేసి మనిషి కాదు, అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, జగన్ నెగ్గించాలి, ఏదో ఒక విధంగా చేసి జగన్ నెగ్గించాలి అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు తప్పితే ఒక నేర ప్రవృత్తి వాళ్ళవాడు కాదు అన్నది నాకు అనిపించింది. అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా అబూ సలీం బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేసి, ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు, ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్యా ప్రయత్నం, అది ఎంత గాయమైనా కేసు పెట్టింది, నేషనల్ న్యూస్లో వచ్చింది, భయపడిపోయే పరిస్థితి లేదు. నాకులాగే ఈ అబ్బాయిని నమ్మాడు ఇతను సలీం గారు, నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు. ఇది నిజంగా ఒక
చారిత్రాత్మక సంఘటన. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా పైకి తీసుకుని వస్తున్నారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. దేవరపల్లి మండలంలోని ఎర్నగూడెం, త్యాజంపూడి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో సమావేశాలను హోంమంత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలనకు దీర్ఘకాలిక ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల ద్వారా రాష్ట్రంలో పేదరికం 12% నుండి 6% తగ్గిందన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా శాస్త్రీయబద్ధమైన విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచారన్నారు. చేయాలన్న ఉద్దేశంతో పరిపాలన అనేది మన ఇంటికే పంపించాలన్న ఉద్దేశంతో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని 2 వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని, 2 వ్యవస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ రోజున మనందరికీ కూడా కావలసిన అవసరాలన్నీ మన ఇంటికే పంపించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలలో మీరు చూశారు, జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి. ఊరికి 2-3 నాయకులు ఉండేవారు. అది జన్మభూమి కమిటీ. ఈ రోజున మన ఇంట్లో వృద్ధులుగా ఉన్న వాళ్ళకి కానీ, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బంది పడకూడదు. వాళ్ళ సంతోషంగా పెన్షన్ తీసుకోవాలా, దానికోసం ఈ వాలంటీర్స్ని వాడడం జరిగింది. మనం సంక్షేమ పథకాలు తీసుకోవాలంటే గతంలో ఆ రికమెండేషన్స్, గతంలో జన్మభూమి కమిటీలు. ఆల్ ఇండియా అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిభ కనపరిచి 2 బ్రాంజ్ మెడల్స్ను సాధించారని వీసీ ఆచార్య కె పద్మరాజు తెలిపారు. యూనివర్సిటీ వీసీ కార్యాలయంలో క్రీడాకారులను అభినందించి మెడల్స్ బహుకరించారు. దీనికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేస్తూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు బైరెడ్డి రాజేశ్వరి, బైరెడ్డి చంద్రికలు ఆల్ ఇండియా అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో చక్కని ప్రతిభ కనపరిచి బ్రాంజ్ మెడల్స్ సాధించారని అన్నారు. ఆల్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 45 కేజీల వెయిట్ కేటగిరీలో బైరెడ్డి రాజేశ్వరి, ఖేలో ఇండియా పోటీలో 49 కేజీల కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించిన బైరెడ్డి చంద్రికలను అభినందించారు. జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయానికి 2 మెడల్స్ రావడం హర్షణీయమన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జె సుధాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్బారావు, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ బి రామ్ గోపాల్, పీడీ డాక్టర్ బి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బైరెడ్డి రాజేశ్వరి. నేను విజయనగరం జిల్లా, అది నెల్లిమర్ల గ్రామం. నేను డిఆర్కే రెడ్డి కాలేజ్లో చదువుతున్నాను. నన్నయ్య యూనివర్సిటీ వస్తుంది దానికి. నేను ఆల్ ఇండియా నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. దానికి ముందు సౌత్ జోన్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అయినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు రైల్వే జాబ్ తీసుకోవాలని చెప్పి చాలా ఆశ ఉండేది. ఇప్పుడు ఈ మెడల్ అచీవ్మెంట్తో నాకు రైల్వే జాబ్ కూడా వచ్చేసింది. నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ వీసీ గారికి, రామ్ గోపాల్ సార్కి, రమణ సార్కి, నేను ఫస్ట్ నా పేరెంట్స్కి, నా కోచెస్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా పేరు చంద్రిక. నేను డిఆర్కే రెడ్డి కాలేజ్లో బీపీడీ చేస్తున్నా. నేను మొన్న జరిగిన సౌత్ జోన్లో బ్రాంజ్ మెడల్ సాధించా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగినట్లు. తర్వాత ఆల్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీలో అరుణాచల్లో జరిగిన దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా పై స్థాయిలో కామన్వెల్త్ ఛాంపియన్షిప్ గేమ్స్ ఆడాలని నాకు నా తల్లిదండ్రుల సహాయంతో ఇంతవరకు నేను వచ్చాను. ఇక ముందు కూడా వెళ్తాను వాళ్ళ సహాయంతో. ఇక్కడ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్, నాకు చాలా హెల్ప్ చేసింది. చారిత్రక ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులకు సూచించారు.
కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ చైతన్య వర్షినితో కలిసి ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు. జకంపూడి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. మార్చి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యంగా కళ్యాణోత్సవం, రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. అన్నవరం దత్తత ఆలయం కాబట్టి ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సహకారం కూడా తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ చైతన్య వర్షిని, అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, కోరుకొండ డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీడీఓ హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ నామవరం గ్రామాల్లోని 80 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిత్యావసర సరుకులను నూర్ బాషా ముస్లిం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. జనాబ్ మీర్జా అన్వర్ బేగ్ సౌజన్యంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని 15 గ్రామాల్లో ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. గత 10 సంవత్సరాల నుండి నిరాటంకంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి దాతలు మీర్జా అన్వర్ బేగ్కి సహకరిస్తున్న ముజిబుర్ రెహమాన్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జేఐహెచ్ పెద్దలు జనాబ్ ముస్తాఫా షరీఫ్, జనాబ్ ముజిబుర్ రెహమాన్, జనాబ్ నజీర్, ఖాదర్ ఖాన్, మునీరా సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ. భగవంతుడు సంతోషించేలా బ్రతకడమే భక్తి. శారద జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు. నమ్మండి, ఆశీర్వదించండి, గెలిపించండి. విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు. వారసత్వ సంపదను కాపాడుకోవటం అందరి బాధ్యత. విజ్ఞాన యాత్ర ప్రారంభోత్సవంలో వక్తల పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.